నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మరొకసారి నాతో పలకండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల ప్రభా, నీ నామమును బట్టి నీ కృపను బట్టి వందనాలు. నేనైతే ప్రభా నిన్ను ఎందుకు ఆరాధించాలో, ఎందుకు మహిమపరచాలో ఐదంతల విషయాలు బయలుపరిచినందుకు వందనాలు. ప్రభా, నీ రక్షణ నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభా, నీ మందిరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దుర్నీతిపరుడైన నన్ను, అవినీతిపరుడైన నన్ను ప్రభా, నీ రక్తము చేత నీతిమంతుడిగా మార్చి నీ ముఖ దర్శనం చేసే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభా, నా గొప్ప దేవ, అంత మాత్రమే కాదు కానీ నా శ్రమల్లో, నా బాధల్లో, నా దుఃఖములు నాకు చాలినంత దేవుడిగా ఉండి పచ్చగా ఉండే జీవితం ప్రభా, ఫలభరితమైన జీవితం నాకు అనుగ్రహించినందుకు వందనాలు. అంత మాత్రమే కాదు కానీ ప్రభా తండ్రి, మహిమతో కూడిన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ, సంపూర్ణమైన నిరీక్షణ నా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు. ఏమని కొనియాడగలను, ఏమని కీర్తించగలను ప్రభా? నా జీవితాంతం నిన్ను స్తుతించినా నీ రుణము తీర్చలేను. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, నీ ఘనమైన పరిచర్యకు నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు. మరొకసారి నిలబడుతుండగా బలహీనుని బలపరచండి, స్వస్థపరచండి, నీ ఆత్మ నింపుదల వాక్శక్తి అనుగ్రహించండి ప్రభా. మాకు అవసరమైన మాటలు మీరు వినిపింపజేస్తున్నామని పరినీది పరిచర్యనీది కేవలము నీకు మాత్రమే మహిమ చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన త్వరలో రానే ఉన్న యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చదువుకున్న భాగంలో కీర్తన 52వ అధ్యాయము 8వ వచనం ఒకరు చదవండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చాలండి. దావీదు తన అనుభవాన్ని చెప్తున్నాడు. తన ఆత్మీయమైన జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని చెప్తున్నాడు. నేనైతే ఎలా ఉన్నానో తెలుసా? దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎలా ఉన్నానంటండి? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలా, వాక్యము రెండంచుల గల ఖడ్గం కదా. అంటే అది రెండు వైపులా ఉంటుంది. చెప్పేవానికి ఉంటుంది, వినేవాళ్ళకి ఉంటుంది. అవునా కాదా? ఇక్కడ ఇందాక ఆరాధన వర్తమానం చెప్పినట్టు నేనైతే ఇలా ఉన్నా. ఓ సియోను సంగమా, ఓ సియోను నివాసులారా, మరి మీ ఆత్మీయమైన జీవితం ఎలా ఉంది? మీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎక్కడున్నావు, ఎలాంటి స్థితిలో ఉన్నావని మనల్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంది. నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా, పచ్చగా ఉన్నా, ఫలించని వాడిగా ఉన్నా, దేవుని మందిరంలో ఉన్నానని ఆయన చెప్తున్నాడు. తిరిగి మనల్ని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏ విధంగా ఉన్నావు? సరే, మంచిది. దావీదు ఒలీవ చెట్టుతోనే ఎందుకు తన జీవితాన్ని పోల్చుకున్నాడు, ఆత్మీయమైన జీవితాన్ని? బైబిల్ అనేకమైన చెట్లు ఉన్నాయి కదండి. ఉన్నాయా లేదా? ఉన్నాయి. మీకు తెలుసా? కొన్ని పేర్లు చెప్పండి టూకీగా. అమ్మ అంజరపు చెట్టు, నాయన ఒకటి, అమ్మ రెండు, ఆ ద్రాక్ష చెట్టు మూడు. అమ్మో, మా సియోనేనా ఇది? మొలక చెట్టు కాదా? కాదు, లేదు, క్యాన్సిల్. ఒలీవ చెట్టు మనం చదువుకున్నాం. సరే, మంచిది, బతికించారు. 3 చాలులే, ఇంకెక్కువ వద్దు, మళ్ళీ ఎక్కువ అయిపోద్ది. సరే, మంచిది. దావీదు ఒలీవ చెట్టుతో తన ఆత్మీయ జీవితాన్ని ఎందుకు పోల్చుకున్నాడు? ఒలీవ చెట్టులో ఉన్న గుణగణాలు ఏమిటి? ఒక 5 విషయాలు చూసుకొని మన జీవితంలో ఉన్నాయా లేదా పరిశీలించుకొని, పరీక్షించుకొని, విడిచిపెట్టి ప్రభు యొక్క బల్లలో యోగ్యంగా పాలు పొందాం. ఒలీవ చెట్టుతో ఎందుకు పోల్చుకున్నాడు? ఒలీవ చెట్టులో ఉన్న లక్షణాలు ఏమిటి? రాండి. మొట్టమొదటిగా న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8, 9 వచనాలు. చెట్లు తమ మీద రాజుని ఒకరిని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని
చాలండి, ఇంక తలపైకి ఎత్తండమ్మా. బైబిల్ అంతా ఇయ్యాలో చదివారు కొంప తీసి చదవ మాకున్నట్ట. నాకు భయం వేస్తుంది. మీరు ప్రశాంతంగా వినండి. ఇంకా అక్క సిస్టర్ కానీ చెల్లి కానీ చదివిద్ది. ప్రశాంతంగా వినరాదండి హాయిగా. ఎంత ఆనందం నా ప్రాణమా. ప్రశాంతంగా ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు వలే ప్రశాంతంగా వినండి. ఇక్కడ అంటాడు చెట్లన్నీ ఒక నిర్ణయానికి వచ్చినాయి ఏంటండి. మనుషులకేనా, ఎమ్మెల్యేలు ఎంపీలు రాజులు మనకొద్దా అనుకొని ఒక నిర్ణయానికి వచ్చారంటండి. చెట్లన్నీ అనుకున్నాయంట మనకి ఒక రాజు ఉండాలా, మనం కూడా సమ్మెలు చేయడానికి, నాయకత్వం వహించడానికి, గొడవలు చేయడానికి ఏం కావాలా, మనకి ఎవరు కావాలా, ఒక నాయకుడు కావాలా, ఒక రాజు కావాలా అని నిర్ణయించుకొని మొట్టమొదటిగా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారంటండి. మన చెట్టే మొట్టమొదటిగా ఏ చెట్టు దగ్గరికి పోయారంట, ఒలీవా చెట్టు దగ్గరికి పోయారంట. ఒలీవా చెట్టు దగ్గరికి పోయి ఒలీవా చెట్టుని అడిగారంట, అమ్మా ఒలీవా చెట్టు, నిన్ను మా చెట్లన్నిటి మీద రాజును చేద్దాం అనుకుంటున్నావు, మరి నువ్వేమంటావని అడిగారంటండి. ఇదే మాట మన వచ్చి అయ్యా సతీష్ బాబు నిన్ను ఏలూరుకి ఎమ్మెల్యే చేద్దాం అనుకుంటున్నావు అన్నారనుకోండి, నేను కావుతానా? ఎప్పుడూ ప్రమాణ స్వీకారం అంటారండి, అవునా కదా? తొందరగానే అంటారండి. పెత్తనం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అవునా కదా? అధికారం అంటే ఎవరికైనా ఇష్టమే కదా. మరి ఇప్పుడు రాజుగా ఉండాలంట అని ఒలీవా చెట్టుని అడిగితే ఒలీవా చెట్టు ఏం చెప్పిందో తెలుసా? అందుకే ఒలీవా చెట్టుకి బైబిల్లో శ్రేష్టకరమైన చెట్టుగా పేరుగాంచింది. ఎందుకంటే అది చక్కని సమాధానం చెప్పింది. చదవండి ఇప్పుడు. ఒలీవా చెట్టు దేవునిని మానవులను దేనివల్ల నరులు సన్మానించుదురో ఆనా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు. అబ్బా ఏమి తీర్మానం అండి, ఏమి చక్కని ఉద్దేశం అండి. అమ్మా ఒలీవా చెట్టు నువ్వురా, మమ్మల్ని పరిపాలించు, మా మీద అధికారివై ఉండు, మాకు నాయకుడిగా ఉండు, మా ముందు నడువు, నీకు ఘనత ఉంటుంది, నీకు మహిమ ఉంటుంది, అధికారం ఉంటుంది, మా మీద పెత్తనం చేయమ్మా అంటే ఒలీవా చెట్టు చూడండి ఎంత చక్కని ఉద్దేశం కలిగిందో. అంటుంది దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి నా ఎడలో ఒక ఉద్దేశం ఉంది. ఏంటో ఉద్దేశం తెలుసా? నేను నా తైలం ఇచ్చి దేవుణ్ణి నరులను ఏం చేయాలా, సన్మానించాలా. దేవుడు నన్ను దాని కొరకు నియమించాడు. పెత్తనాలు చేయటం కాదు, రాజరికం చేయటం కాదు, గొప్పలుగా పోవటం కాదు. దేవుడు నన్ను ఎందుకు నియమించాడంటే ఒక ఉద్దేశంతో నిర్మించాడు. అంటే ఒలీవా చెట్టులో ఉన్న ఒక మొట్టమొదటి శ్రేష్టకరమైన లక్షణం ఏంటంటే దేవుడు తన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, తన్ను ఎందుకు నిర్మించుకున్నాడో ఆ ఉద్దేశాన్ని తెలుసుకున్నదిగా ఉంటుంది. దేవుని ఉద్దేశాన్ని ఎరిగిందిగా ఉంటుందండి. ఈరోజు ఒలీవా చెట్టును మాత్రమే కాదు, దేవుడు నిన్నెందుకు రక్షించుకున్నాడు, నన్నెందుకు రక్షించుకున్నాడు, నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు. మనకన్నా బలవంతులు లేరా, మనకన్నా శ్రేష్ఠులు లేరా, మనకన్నా జ్ఞానవంతులు లేరా, మనకన్నా ఉన్నతమైన స్థితి గలవారు లేరా? ఉన్నారు. కానీ వాళ్ళందరినీ వద్దనుకొని దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడు? ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. ఒలీవా చెట్టు చూడండి, దేవుని ఉద్దేశాన్ని గుర్తెరిగింది. దేవుడు నన్ను ఎందుకు నియమించాడు? నా తైలము ద్వారా దేవుణ్ణి నరులను సన్మానం చేయాలా. ప్రియమైన సంగమా, మన జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేస్తాం కదండి. మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం కదా. ఎప్పుడైనా నువ్వు రక్షింపబడిన తర్వాత ఈ మధ్యకాలం ఇంతవరకైనా ఎప్పుడైనా ప్రభువా లోకంలో ఉన్నా, పాపంలో ఉన్నా, విగ్రహారాధికుడిగా ఉన్నా, నిత్యనాశనానికి వెళ్ళేవాడిగా ఉన్నా నన్ను ఎందుకు రక్షించుకున్నావు, నా ద్వారా నీకు ఏం ఉపయోగం, ఎందు నిమిత్తం నన్ను రక్షించుకున్నాను ఇప్పుడు ప్రార్థన చేశామా? నువ్వు చేస్తే ధన్యుడవు, ధన్యురాలు. ఒలీవా చెట్టు చూడండి, ఒక చెట్టు నీకు నాకు నేర్పే పాఠం. అది దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశాన్ని గుర్తెరిగింది. మానవులుగా దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడ్డాం. అసలు దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడో నాకు తెలియదా? రక్షింపబడ్డానంటే రక్షింపబడ్డా, మందిరానికి వస్తున్నానంటే వస్తాను. అసలు దేవుడు నీ ఎడల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, నిన్ను ఏ విధంగా వాడుకోవాలనుకున్నాడు? ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కనిపెట్టావా? ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేశావా? ప్రభువా ఈ గొప్ప రక్షణలను తీసుకొని వచ్చావు, నీ దేవుని సియోన్లో నన్ను స్థిరపరిచావు, నన్ను రక్షించావు, నేనేం చేయాలా, నేను ఎలా మహిమపరచాలా, నీ పని ఏ విధంగా నేను చేయాలా? ఎప్పుడు అడిగావా? ప్రియమైన సంగమా, క్రైస్తవ జీవితానికి ఇది ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంది, చదవండి. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం.
2 పేతురు 1:10. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు చాలండి. ఇక్కడ అంటాడు భక్తుడు, పేతురు భక్తుడు అంటాడు, అపోస్తలుడు అంటాడు, మీ పిలుపును మీ ఏర్పాటును. అసలు ఎందుకు పిలిచాడు దేవుడు మిమ్మల్ని, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, అది గుర్తెరగాలి. మీరు అది గుర్తెరిగి జీవించాల. ఓ పనిలో మనం జాయిన్ చేసుకున్నాం. మీరు చూడండి, ఓ పని స్టార్ట్ చేసాం. కిరాణం కొట్టు అనుకుందాం. సరే, కిరాణం కొట్టుంది, లేదా అది కిరాణం కొట్టు ఎలా చేయాలా, అందులో వస్తువులు రేట్లు తెలియాలి, ఎలా అమ్మాలో తెలియాలి. అవునా కదండి? దాని గురించి ఏం కావాలా, ఒక అవగాహన ఉంటే ఒక పనిని మనము చేయగలుగుతాం. బండి రిపేర్ వచ్చింది, నా చేతికి రేంజ్ ఇచ్చి బాగు చేయండి, దాని గురించి నాకు తెలియనే తెలియదా, నేను ఏ విధంగా రిపేర్ చేస్తా? అమ్మ, ఇది ప్రాముఖ్యమైనదమ్మ. భక్తుడు అంటాడు, నిన్ను ఎందుకు పిలిచాడో గుర్తెరగండి అయ్యా. ఓ సియోన్ నివాసులారా, దేవుడు ఏలూరులో మిమ్మల్ని ప్రత్యేకించాడు, ప్రత్యేకంగా రక్షించుకున్నాడు, ఏర్పాటులో తీసుకొని వచ్చాడు. నీ పిలిపేంటి, నీ ఏర్పాటు ఏంటి అని మనం అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం? బైబిల్లో కొంతమంది భక్తులను అడుగుతాం. రేపు సరే రెఫరెన్స్ వద్దులేండి. మోషేని అడుగుతాం, మోషే నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు? ఏమంటాడండి? నేను నమ్మకంగా ఉంటానికి 430 సంవత్సరాల కఠిన దాసత్వంలో ఉన్న ప్రజలను విడిపించడానికి నన్ను పిలిచాడు దేవుడు. ఇది నా పిలుపు, ఇది నా ఏర్పాటు. అబ్రాహామును అడుగుదాం, అబ్రాహామా నిన్నెందుకు పిలిచాడు? నన్ను విశ్వాసులకు తండ్రిగా ముందుటకు పిలిచాడు. విశ్వాసం అంటే నిన్ను మాదిరికరంగా ఉంటాయని పిలిచాడు. హానోకు నిన్నెందుకు పిలిచాడు? నేను దేవునితో నడవటానికి పిలిచాడు. అవునా కదండి? ఇలా చెప్పుకుంటూ పోతే దావీదుని అడుగుదాం, దావీదా నిన్నెందుకు పిలిచాడు దేవుడు? చదువుతారా మాట? అపోస్తుల కార్యములు 13:22. అపోస్తుల కార్యములు 13:22. త్వరగా. తరువాత అతన్ని తొలగించి వారికి రాజుగా నియమించాను, మరియు ఆయన యెషయా కుమారుని కనుగొంటిని, ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ. అమ్మ తలపైకెత్తండి. ఎందుకు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు? దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశములన్నీ దావీదు ఏం చేయాలా? మరి దేవుని ఉద్దేశం ఏంటి అసలు నీకు తెలుసా? నువ్వు నెరవేర్చడానికి, నెరవేర్చడం తర్వాత సంగతి. దేవుడు నీ ఎడల ఏమి కలిగి ఉన్నాడు, ఏ ఆశ కలిగి ఉన్నాడు తెలుసుకున్నావా? దావీదు గురించి మెన్షన్ చేయబడింది, అతడు దేవుని ఉద్దేశములన్నిటినీ. అన్నీ అంటండి. అబ్బా, ఏం చక్కని మెన్షన్ చేశాడండి. అందుకే దావీదు అన్నాడు, ప్రభువా, ఒలీవ చెట్టు ఎలా నీ ఉద్దేశాన్ని నెరవేర్చిందో నేను కూడా నీ ఉద్దేశములన్నిటిని ఏం చేస్తా? అద్దండి. దేవుడు నీ ఎడల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆ పిలుపు తెలుసా నీకు? ఆ ఏర్పాటు తెలుసా? బడికి పోతనే ఉన్నా, మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్యకి సంబంధం చూడటానికి పోయాం. సంబంధం చూడటానికి పోతే నేనే పక్కన పోతే మా వదిన అన్నారు, అమ్మాయి ఎంతవరకు చదువుకుందంటే 8వ తరగతి వరకు చదువుకుందంట. ఎన్నో తరగతి వరకు అంటండి? 8వ తరగతి అంట. ఈ బలి చెప్తారు మీరు. 8వ తరగతి వరకు చదువుకుందంటండి. 8వ తరగతి వరకు అమ్మ చాలే వాక్యం చదవటానికి బాగుంటుందో సరే, ఈ పేరు చదవటానికి, పిల్లలకి హోంవర్క్ చేయడానికి పర్లేదు అనుకున్న తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమన్నారంటే మా అమ్మగారు అన్నారు, అమ్మ ఆ బైబిల్లో ఉన్న క్యాలెండర్లో ఉన్న వాక్యం చదువమ్మా అన్నారు. మమ్మంటే ఇక మా వదిన గారు అంటున్నారు, మా అమ్మకి వెళ్ళి నేను అక్కడే కూర్చున్నాం. ఎవరు దొంగలంతా నాకే దొరుకుతారు. నేను అక్కడే కూర్చున్నా. మా అమ్మకి వెళ్ళి నాకెళ్ళి ఆ గోడకి వెళ్ళి చూస్తుంది. మా అమ్మ అంటుంది, ఆ వాక్యం చదువమ్మా అంటుందండి. చదవకుండా ఏం చెప్తుంది? మా అమ్మకి వెళ్ళి నాకెళ్ళి చూస్తుంది. అమ్మో, ఇదేదో తేడాగా ఉంది, అసలు చదువచ్చో రాదే కనుక్కోవే అంటానండి నేను. అసలు తేలిన ఫలితార్థం ఏంటంటే 8 దాకా చదివిన మాట వాస్తవమే, కానీ అసలు ఏమి రాలా, చదువు అవ్వలే. అలాగే మనం కూడా దేవుని నమ్ముకున్నాం. ఏదో వత్తనమంటే వత్తనం, పాడుతున్నామంటే పాడుతున్నాం, వచ్చామంటే వచ్చాం, పోయామంటే పోయి, ఏం ప్రయోజనం? ఉపయోగం లేనిది ఎందుకండి? అవునా కదా? ఒలీవ చెట్టు నిలుపుతుంది. దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో నిర్మించుకున్నాడు. రాజరికంగా చేయడం కాదు, ఉద్యోగం చేయడం కాదు, పని చేయడం కాదు. నా తైలం ఇయ్యాలా, నా తైలం ద్వారా దేవుని సన్మానించాలా, నరులను సన్మానించాలా. దావీదు అంటాడు, దావీదా నీ పిలిపేంటి, దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశములన్నీ నేను నెరవేర్చాలి.
మోషే అంటాడు నమ్మకంగా ఉంటాం దేవుని ఉద్దేశం, అనేకులకు మాదిరికరంగా ఉంటాం నా దేవుని ఉద్దేశం. మరి నీ ఎడల దేవుని ఉద్దేశం ఏమిటి? ఇది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నా ఎడల నీ ఎడల దేవుని ఉద్దేశం ఏంటి? పౌలు అంటాడు, పౌలు గురించి దేవుడు చక్కని మాట చెప్తాడు. చదువుతారా? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. పౌలు ఏడల దేవుని ఉద్దేశం ఏంటంట? దేవుని చేతిలో ఒక పాత్రగా ఉండాలి, అంతే. అమ్మ, మనం పాత్రగా ఉన్నామా? దేవుని చేతిలో నమ్మకంగా ఉన్నామా? విశ్వాస వీరులుగా ఉన్నామా? దేవునితో నడుస్తున్నామా? ఎన్ని భక్తుల గురించి చెప్పబడినాయండి. మరి మన ఎడల దేవుని ప్రణాళిక ఏమిటి? మన ఎడల దేవుని ఉద్దేశం ఏంటి? ఇంకా తెలుసుకోకపోతే మనం ఎక్కడో చివర ఉన్నామండి. దేవుని ఉద్దేశం తెలుసుకోవాలా. దేవుని ఎడల మొదటి స్థానంలో ఉండాలి. ఒలీవా చెట్టును మనకు నేర్పే మొట్టమొదటి పాఠం ఏంటంటే, నేను దేవుని ఉద్దేశమును నెరవేర్చా. తెలుసుకున్నా, ముందు తెలుసుకుంటేనే కదా నెరవేర్చేది, అవునా కాదా? మమ్మల్ని రక్షింపడినప్పుడు మా సేవకుడు చెప్పాడు మాకు, అరే అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ముందు కనుక్కోరన్నాడు. ఇక్కడ నేను పరిచయం సువార్త చేయటమేనండి నా పిలుపు, అదే. నేను సేవ కాదు, ఇక నేను ఇట్లా పరిచయం చేసుకుంటూ పోవటమే, సువార్త చేసుకుంటూ పోవటమే నా పని. మాతో పాటు రక్షింపడిన యవనస్తులు 3 సేవకు వెళ్ళారు. వాళ్ళ సేవా పిలుపు. మరి నీ పిలుపు ఏంటి? నీ ఏర్పాటు ఏంటి? ఇది గుర్తుంచుకోవాలా. ఇది ప్రాముఖ్యమైనది. ఒలీవా చెట్టు మనకు నేర్పేది. దేవుడు నా ఎడల కలిగిన ఉద్దేశము నేను తెలుసుకున్నా, దాన్ని నెరవేర్చా. మరి నీ పరిస్థితి ఏంటి? క్వశ్చన్ మార్క్. మరి నువ్వు ఎలా ఉన్నావు? ఆయన ప్రణాళిక, ఆయన పిలుపు, ఏర్పాటు నీకు ఉందా లేదా? ఇది నువ్వు ప్రశ్నించుకోవాలా, పరీక్షించుకోవాలా. రెండోదిగా ఒలీవా చెట్టు ఎలాంటిది? హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం 14:6. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. ఒలీవా చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. చాలండి. రెండో విషయం, ఒలీవా చెట్టు మొట్టమొదటిగా దేవుని ఉద్దేశము తెలుసుకున్నది, నెరవేర్చింది. రెండోది, ఒలీవా చెట్టు ఎలాంటిదంటండి? సౌందర్యము కలిగిన చెట్టు. అబ్బా, ఏం చక్కని మాట అండి. ఒలీవా చెట్టు ఎలా ఉందంట? సౌందర్యం కలిగిందంటండి. అబ్బా, అది అందమైనది, దానిలో ఏ లోపము లేనిది. సౌందర్యవంతురాలని ఎవరినంటామంటే, ఏ లోపము లేని దాన్ని సౌందర్యము అంటామండి. సౌందర్యము అంటే మీనింగ్ ఏంటంటే, ఏ లోపము లేనిది, ఏ వంక లేని దానిని సౌందర్యము అంటామండి. ఒలీవ చెట్టు ఎలా ఉందంట? సౌందర్యం కలిగిన చెట్టు, ఏ లోపము లేదు, చక్కటి ఒలీవ, అది చక్కటి సౌందర్యం కలిగిన చెట్టు, ఏ లోపము లేనిది, ఏ బలహీనత లేనిది. ప్రియమైన సంగమా, ఒలీవా చెట్టు నేర్పే పాఠం ఏంటంటే, నేను ఆత్మీయమైన జీవితంలో ఎలా ఉన్నానో తెలుసా? సియోను నివాసులారా, చక్కటి సౌందర్యము కలిగి ఉన్న, నాలో ఏ లోపము లేదు. బైబిల్లో అందరికన్నా మించిన సౌందర్యవంతుడు ఎవరో చెప్తారు? పేరు చెప్తారా? అబ్షాలోం. రైట్, బాగా చెప్పారు. అక్కడ బైబిల్లో అత్యధికమైన అందగాడు, మిస్ ఇండియా, లేకపోతే అది మిస్టర్ ఇండియా, లేకపోతే మిస్టర్ వరల్డ్ ఎవరంట? అబ్షాలోం. ఎలాంటి వాడు? చదువుతారు ఒక మాట. అబ్షాలోం ఎంతటి అందవంతుడు, సౌందర్యవంతుడు. 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనం. 2 సమూయేలు 14:25. ఇశ్రాయేలీయుల అందరిలో అబ్షాలోం అన్నంత సౌందర్యం కలిగిన వాడు ఒక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు. అబ్బా, ఏమి చక్కని అందగాడండి. ఎవరంట? ఎంత బాగా రాశాడండి పరిశుద్ధాత్మ దేవుడు అతని గురించి. అరకాలు మొదలుకొని తల వరకు ఏ లోపము లేదంటండి. అంత ఇశ్రాయేలీయుల్లో అంత సౌందర్యవంతుడు. అమ్మా, ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి, ఒక్కడు కూడా. బాహ్య సౌందర్యం ఉంది అబ్షాలోంలో, ఎంతో అందగాడు. అతన్ని మించిన వాళ్ళు లేడు బైబిల్, అంత సౌందర్యవంతుడు. ఎందుకంటే ఆడటాక ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పాడైపోయి ఉంది.
ఓ లోకంలో సామెత ఉంది కదా, మేడి పండు చూడు, అబ్బా మీకు భలే తెలుసా అండి, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పై రూపం ఎలా ఉంది, ఆహా సూపర్ అసలు, అబ్బో అబ్షాలోం మామూలుగా లేడండో, అరికాలు మొదలుకొని తల్ల వరకు అతని వెంట్రుకలు కూడా, అతని భారము, ఆ వెంట్రుకల భారం కూడా రాయబడింది బైబిల్ గ్రంథంలో. అంత సౌందర్యవంతుడు. ఎందుకు ఏవటానికి? ఆత్మీయమైన జీవితం ఎలా ఉంది? అన్ని లోపాలే, పైకి మడికి భలే ఉన్నాడు. బైబిల్లో చక్కని మాట ఉంది, సామెతలు 31:30 తీ కూడా చెప్పొచ్చు, అక్కోళ్ళకి అందరికి ఇష్టమైన మాట. అక్క గ్లోరియకే బతికెత్తుంది కొద్దిగా ఆ చివరన. అందము మోసకరము, సౌందర్యము, ఈ లోకాందము సౌందర్యము అది మోసకరమైంది, వ్యర్థమైంది. దేవుడు ఏం కోరుతున్నాడు? ఆత్మీయమైన సౌందర్యం కోరుతున్నాడు. దేవుడు ఏం కోరుతున్నాడు? అట్లా అనుకుంటే అబ్షాలోమును మించినవాడు ఉండకూడదు. మరి సౌందర్యం గురించి అనుకుంటే అతడు బాహ్య రూపంలో ఉన్నాడు, మోసకరమైన దానికి వ్యర్థమైన దానికి ప్రతీకగా ఉన్నాడు, ఆత్మీయంగా వెనకబడి ఉన్నాడు. అతని గురించి నేర్చుకోవాల్సిన పాఠములు లేవు. అతడు శరీరానుసారుడైన మనుషుడు. బైబిల్ గ్రంథంలో ఇంకా ఆయన ఉన్నాడు, మంచి సౌందర్యం కలిగిన వాడు. చదువుతారా? 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. 1 సమూయేలు 9:2 త్వరగా. అక్కడ చదవండి, గట్టిగా చదవండి. ఉండెను, అతడు బహు సౌందర్యవంతుడు. అబ్బా ఎవరంటాడు నేను? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు. ఎలాంటి వాట? బహు సౌందర్యవంతుడు. అబ్షాలోము పుట్టిందాకా ఇశ్రాయేల్లో అతని వంటి సుందరుడు లేడు బైబిల్లో. అతనే మొట్టమొదటి ప్లేసు. ఏ రూపము? బాహ్య రూపానికి. అతని గురించి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమీ లేవు, ఆత్మీయ జీవితం ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు తెలుసండి సౌలు? ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఇశ్రాయేల్ని? 40. అంతేనా ప్రసాదనా? అంతేనాక? మీరు మంచి, అసలు మీకు ఏది తెలియదు, అసలు ఏ బాధ లేదు. తెలిసిన కానించి అన్ని ప్రశ్నలు, తెలివి కూడా మౌనం ఉంటే ఆయనే చెప్పుకొని పోతాడు. ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు పరిపాలించాడు. 2 సంవత్సరాలు కరెక్ట్గా పరిపాలించాడు. 38 సంవత్సరాలు దేవుని దుఃఖపెడుతూ ఉన్నాడు. లోకరీతిగా బహు సౌందర్యవంతుడే. అతన్ని సుందరుడు వంటి వాడు. తన జీవితంలో అన్నీ లోపాలే. బాహ్య రూపం ఎందుకండి? అవునా కాదా? అంతరంగిక సౌందర్యం కావాలా. ఒలీవా చెట్టు ఎలా ఉందంట? సౌందర్యం కలిగి ఉంది, దేవునికి ఇష్టంగా ఉంది, హృదయపూర్వకంగా ఉంది, ఆత్మీయమైన సౌందర్యం కలిగి ఉంది. బైబిల్లో ఇంక కొంతమంది అందగాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి చదువుకున్నారండి. ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 39:6. అతడు తన కలిగిందంతయు యోసేపు చేతికి అప్పగించాయి. కాడు. యోసేపు బాగా వినండి, యోసేపు ఎలా ఉన్నాడు? యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉన్నాడు. అబ్బా చూడండి ఎంత చక్కని మాట. యోసేపు ఎలా ఉన్నాడు? రూపవంతుడుగా ఉన్నాడు, సుందరుడుగా ఉన్నాడు. రూపవంతుడు, సుందరుడు, ఆత్మీయమైన సౌందర్యం కలిగిన వాడు ఎలా ఉంటాడు తెలుసా? 12వ వచనం ఇప్పుడు దావండి. విడిచిపెట్టి తప్పించుకొని బయటికి. ఇదండి ఆత్మీయమైన సౌందర్యవంతుడు. ఎలా ఉంటాడంటే పాపమును చూసి పారిపోతాడు. ఏం చేస్తాడంట? అమ్మ నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థం కావట్లే? అర్థమవుతుంది చెప్పేది? తలకాయలు ఎటుపుతున్నారు మీరు, కరెక్ట్గా ఓపండి అమ్మా. నాకు అసలుకే రకరకాల డౌట్లు, ప్రశ్నలు. అర్థమవుతుందా? అమ్మ బతికిచ్చారు మీరు. ఆత్మీయమైన సౌందర్యవంతుడు యోసేపు ఎలా అంటే పాపమును చూసి ఏం చేశాడు? పారిపోయాడు అంతే. బాహ్య సౌందర్యం వద్దు, లోక సంబంధమైన నాకు వద్దు. నేను ఉంటే క్రీస్తు కొరకు నమ్మకంగా ఉంటా, ఉంటే క్రీస్తు కొరకు నమ్మకమైన సౌందర్యవంతుడిగా ఉంటా. అంటే ఆత్మీయమైన సౌందర్యవంతుడు లోక సౌందర్యాన్ని ప్రేమించడు. ఈ ఒలీవా చెట్టు సౌందర్యం కలిగింది, దానికి లోకంతో సంబంధం లేదు, అన్నీ ఆత్మీయమైన విషయాలే, ఏ లోపాలు లేవు. అలాగే యోసేపు కూడా సౌందర్యవంతుడు. ఎలా సౌందర్యవంతుడయ్యాడు? పాపమును చూసి పారిపోయాడంతే. పాపమునకు పట్టబడలా, పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఒలీవా చెట్టు నేర్పేది కూడా అంతే. ఆత్మీయమైన సౌందర్యము నీవు నేను
కలిగి ఉండాలి. ఆత్మీయమైన సౌందర్యం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? ఏ లోపము లేకుండా ఉంటారు. వాళ్ళ జీవితంలో లోపాలు ఉండవు, వాళ్ళ జీవితంలో బలహీనతలు ఉండవు, వారి జీవితంలో తప్పులు ఉండవు. ఒకడు ఏలు పెట్టి చూపించడానికి వాళ్ళు అవకాశమే. ఆత్మీయమైన సౌందర్యంలోనికి రావాలి, యేసేపు వంటి జీవితంలోకి రావాలి. అందుకే యేసేపు గురించి రాయబడింది ఆదికాండం 49:22. ఆదికాండం 49:22. యేసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. అబ్బా, ఏం చక్కని సాక్ష్యం అండి. యేసేపు ఎలా అంట? ఫలించడి కొమ్మ. ఫలాలు కలిగిన చెట్టు ఎంత నిండుగా ఉంటుందండి, ఎంత అందంగా ఉంటుందండి, ఎంత సౌందర్యంగా ఉంటుంది. దేవుడు క్యాప్షన్ ఇచ్చేసాడంతే. అతడు బాహ్య రూపమే కాదు, ఆత్మ సౌందర్యం కలిగిన వాడు. అందుకే దేవుడు అతనికి బిరుదు ఇచ్చాడు. అతడు ఫలించడి కొమ్మ, ఒలీవా చెట్టుకున్నంత సౌందర్యం అతనికి ఉంది. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన గురించి చదువుతారా? అపోస్తుల కార్యములు 7:20. త్వరగా అపోస్తుల కార్యములు 7:20. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట. చాలండి. మోషే ఎలా ఉన్నాడండి? గట్టి చెప్పండి. మోషే ఎలా ఉన్నాడట? దివ్య సుందరుడు అంటండి. ఎంత అందంగా ఉండి ఉంటాడు కదండి. దివ్య సుందరుడు అంటే మాటల సుందరుడు అని రాయబడింది, అవునా కదా? దివ్య సుందరుడు అంటే బాగుంది, చాలా బాగుంది అంటే ఇంకా బాగుంటుంది కదండి, అవునా కదా? బాగుంది వేరు, చెప్పరా మీరు? చాలా బాగుంది. ఇప్పుడు మీరు వంటలు చేశారు, బాగుంది అంటే ఏదో ఫార్మాలిటీ ఉంటుంది. చాలా బాగుందంటే ఇంకొద్ది వేసుకోండి అన్న, ఏముంది ఇక చాలులే తిన్నది. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాడంట? దివ్య సుందరుడు అండి. అతని ఆత్మీయ జీవితాన్ని పోల్చుకోవాలి, శరీర జీవితం కాదు. ఎలా దివ్య సుందరుడుగా చేయబడ్డాడు. ఏమండి? 400 తగడా చెప్తాను, 4 మాటలు చెప్తాను వినండి. 430 సంవత్సరాల కఠిన దాసత్వం నుండి విడిపించాడా లేదా? సుందరుడు, సౌందర్యవంతుడు ఇలా ఉండాలి. దేవుడు ఆనందించాడు. ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది, అందరూ భయపడ్డాడు. మోషే భయపడ్డాడండి. ఏం చేశాడు ముసలోడు? కర్ర ఇట్లా పెట్టాడంతే, అంతే. ఎర్ర సముద్రం ఏమైపోయింది? 2 పాయలు అయిపోయింది, అంతే. సౌందర్యవంతుడు సాహస కార్యములు చేస్తాడు, దేవుని మీద ఆధారపడి ఉంటాడు, ఏ లోపం లేకుండా ఉంటాడు, గొప్ప కార్యములు చేస్తాడు. దివ్య సుందరుడు ఏం చేశాడు? 430 సంవత్సరాల కఠిన దాసత్వం నుంచి బైబిల్లో రాయబడింది, ఎర్ర సముద్రం అనే అనుభవం ద్వారా 6 లక్షల మందిని రక్షించాడంటండి మోషే. ఇశ్రాయేలు కాల్బలం ఎంత? 6 లక్షల మంది వీరులు. 6 లక్షల మందిని లెక్కేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎర్ర సముద్రము అనే బాప్తిసము ద్వారా మోషే 6 లక్షల మందిని సంపాదించిండంటండి సౌందర్యవంతుడు. మనం ఎంతమందిని సంపాదిస్తున్నామో రేపు ఆడి ఇబ్బందిలో తెలిసింది. ఎంతమందిని సువార్త ప్రకటించామో. నేను మొన్న ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుందండి, కాన్ఫరెన్స్ ప్రార్థనలో ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళందరంట అప్పులు ఎక్కువైపోయినాయి, పరిస్థితులు బాగలే, అందరూ మందు దాగి చచ్చిపోతామని మందు కొనుక్కొని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారంటండి. తెచ్చి ఇంట్లో మందు పెట్టుకొని ఇక దిగాలుగా ఉన్నారు. చచ్చిపోయే వాళ్ళు ఎలా ఉంటారు? బాధల్లో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు? దిగులుగా ఉంటారు కదండి, అవునా కదా? దిగాలుగా కూర్చుంటే ఈ చిక్కెండుగులు అమ్మేకునే వాళ్ళు వస్తారు చూడండి, బోర్లో అమ్ముతారు. తెలుసా మీకు? మన ఇళ్ళకి వస్తారా? కొన్నారా? చంపనీసులు ఏమైనా కొన్నారు ఎప్పుడైనా? చిట్టెండుగులు అదే వాళ్ళు సవరాలు అమ్ముకునే వాళ్ళు వస్తారు కదండి. ఆవిడొస్తే ఏమో బయట కూర్చుందంట, దిగాలు కూర్చుందంట. దిగాలు కూర్చుంటే ఆమె పోతా ఏంటమ్మా అలా ఉన్నావు, అంత డల్లుగా ఉన్నావేంటి, నీరసంగా ఉన్నావేంటి, నీకెందుకులే పోందంట. కాదమ్మా చెప్పమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావంటే ఆవిడ చెప్పడం ప్రారంభించింది. మా ఇంట్లో నెమ్మదే లేదు, మేము ఏ పని చేసినా కలిసి రావట్లే, మాకు అన్నీ అప్పులు అయిపోయినాయి, కాబట్టి మేము చచ్చిపోవాలని మేము మందు తెచ్చుకున్నాం, కొద్దిసేపు దాగి చచ్చిపోదాం అనుకున్నామంటే ఆ చిక్కెండుకులా ఆమె చీర కూడా సరిగ్గా లేదంట, చిరిగిపోయి ఉందంట. ఓ సంచి వేసుకొని వచ్చింది. ఆమె చెప్పిందంట, అమ్మా చచ్చిపోవద్దమ్మా, యేసయ్యనే గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన నమ్ముకోండి, ఆయన నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు, మీ జీవితాన్ని మార్చివేస్తాడు, నా మాట వినండి అమ్మా, మీరు చచ్చిపోవద్దమ్మా, మీరు చర్చికి వెళ్ళండి అమ్మా, మా చర్చికి రండి, లేకపోతే మీ దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళండి, దేవుని తెలుసుకోండి అమ్మా అని చెప్పిందంటండి. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మందంట, ఆమె గట్టి ఎంతోసేపు చెప్పిపోయిందంట, నా మాట మీరు చచ్చిపోవద్దండి అని ఆడే కూర్చుందంటండి. వాళ్ళ అమ్మందంట, ఎందుకైనా ఒకసారి చచ్చిపోవటం ఎందుకు, ఒకసారి చర్చికి పోదాం, యేసుప్రభు గురించి తెలుసుకుందాం, తర్వాత చచ్చిపోతాం ఒకళ్ళు నచ్చకపోద్ది అనుకున్నారటండి.
యేసుప్రభు మందిరానికి వెళ్ళారంటండి. ఆవిడ మాటలని చిక్కెడుగులు అమ్ముకునే ఆమె మాటలని దేవుని మందిరానికి వెళ్ళారంటండి. దేవుని ప్రేమను తెలుసుకున్నారంట, దేవుని వాక్యాన్ని తెలుసుకున్నారు, చచ్చిపోదామని నిర్ణయాన్ని మార్చుకున్నారు, కుటుంబం అంతా రక్షింపబడింది. ఈరోజు దేవుని సేవలో ఉన్నారండి. ఎంత గొప్ప విషయం అండి. మొన్న ఉదయం తెలిసింది నాకు, ఆ సాక్ష్యం విన్నాను. ఎంత గొప్ప విషయము. ఆత్మీయమైన సౌందర్యవంతులు ఏం చేస్తారు? నశించిపోయే ఆత్మలను రక్షిస్తారు. ఆత్మీయమైన సౌందర్యవంతులు ఏం చేస్తారు? పాపాన్ని చూసి పారిపోతారు. ఆత్మీయమైన సౌందర్యవంతులు ఏం చూస్తారు? అధికారాన్ని కోరుకోరు, పెత్తనాలను కోరుకోరు, లోబడి ఉండే జీవితాన్ని కోరుకుంటారు. 6 లక్షల మందిని ఒకేసారి రక్షించిందంటండి. చరిత్రలో నిలిచిపోయాడు. మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం చివరి మాటలు చదవండి. మోషే వంటి ప్రవక్త ఇంతవరకు ఇశ్రాయేలీయుల్లో పుట్టలేడు. అంతే, వన్ అండ్ ఓన్లీ పర్సన్ అంతే మోసే. అతని తర్వాతనే ఎవరికి వారు ప్రత్యేకమైన వారు. దేవుని ముఖాముఖిగా ఎరిగినవాడు, అద్భుతములు చేసినవాడు, దేవదూతలు తినే మన్నాను కురిపించాడు, బండ సందులో వచ్చి నీళ్ళను రప్పించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపిస్తే చొక్కా పాతకెళ్ళలేదు, చెప్పుల వారు తెగిపోలేదు. ఇది నా ఆత్మీయమైన సౌందర్యం, ఇది నా భక్తి జీవితం. సౌందర్యం ఏం చూపిస్తుంది? ఆత్మీయమైన జీవితాన్ని, భక్తి జీవితాన్ని చూపిస్తుంది. భక్తిపరుడు, ఆత్మీయమైన సౌందర్యం కలిగిన వాడు పాపమును చూసి పారిపోతాడు, దేవుని విషయమే గొప్ప కార్యములు చేస్తాడు, నశించిపోయే ఆత్మలను రక్షిస్తాడు, చరిత్రలో నిలిచిపోతాడు. మోషే గురించి ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది, బహుమానం పొందుతాడు. ఏం పొందుతాడంట? అది ఆత్మీయమైన సౌందర్యం కలిగిన వాడికి ఇన్ని బహుమతులు ఉంటాయి. ఒలీవా చెట్టు ఎలాంటిది? సౌందర్యవంతురాలు. ప్రియమైన సంగమా, ఒలీవా చెట్టు గురించి, యేషేపు గురించి, మోషే గురించి చెప్పిన దేవుడే నీ గురించి, నా గురించి చెప్పాలా. సతీషు ఆత్మీయమైన సౌందర్యవంతుడు, ఏ లోపము లేనివాడు, లోక సంబంధమైనవి ఏమి అతని జీవితంలో లేదు. ఈ మాట మన గురించి చెప్తే ఎంత ఆనందం అండి, అవునా కదా? రేపు అనుకుంటా వీళ్ళందరికీ బలా నమ్మకమైన మంచి దాసుడు, ఇదిగో నీకు బహుమతి. మోషేకి ఎన్ని బహుమతులోనండి, యేషేపుకి ఎన్ని బహుమతులు. ప్రియమైన సంగమా, ఒలీవా చెట్టు నేర్పే 2వ పాఠం, నేను సౌందర్యవంతురాలను. ఏ సౌందర్యం? బాహ్య సౌందర్యము కాదు, మోసకరమైంది కాదు, వ్యర్థమైంది కాదు, ఆత్మీయమైన సౌందర్యం కలిగిన దాన్ని, దేవునికి ఇష్టమైన వాడిని. మోషే వలె, యేషేపు వలె పాపం చూసి పారిపోయేవాళ్ళం, గొప్ప కార్యములు చేసేవాళ్ళం, నశించిపోయే ఆత్మలను రక్షించేవాళ్ళం. ప్రేమైన సంగమా, రెండోదిగా ఒలీవా చెట్టు సౌందర్యవంతురాలు. మొట్టమొదటిగా దేవుని ఉద్దేశము ఎరిగింది, నెరవేర్చింది. రెండోది ఆత్మీయమైన సౌందర్యం కలిగింది. మూడోది రండి, ఒలీవా చెట్లు ఉన్న ఒక ప్రత్యేకమైనది. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 11:6. చౌరా ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. ఇర్మియా గ్రంథం 11:16 సారీ 11:16. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవా చెట్టని. చాలండి. మూడోది ఒలీవా చెట్టు ఎలాంటిదంట? చక్కని ఫలము గల పచ్చని ఒలీవా చెట్టు ఎలాంటిదంట? చక్కని ఫలము గలది, ఫలభరితమైన జీవితం. ఎలా ఉందంట ఒలీవా చెట్టు? చక్కని ఫలాలు కలిగిందండి. ఎలా కలిగిందంట? ఫలించేదిగా ఉంది. మూడోది ఒలీవా చెట్టు ఎలా ఉందంట? ఫలించేదిగా ఉంది, అభివృద్ధి చెందేదిగా ఉంది, వర్ధిల్లేదిగా ఉంది. ఇక్కడ దావీదు కూడా అంటాడు కదా, నేనైతే ఎలా ఉన్నానంట? దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలె పచ్చగా ఉన్నా, వర్ధిల్లేవాడిగా ఉన్నా, ఆశీర్వాదానికి వారసుడిగా ఉన్నా. అంటే మూడోదిగా ఒలీవా చెట్టు ఎలా ఉందంట? ఫలభరితంగా ఉంది, ఫలాలు ఫలించేదిగా ఉంది. ఫలాలు ఫలించాలి. బైబిల్ గ్రంథంలో ఆత్మ ఫలాల గురించి రాయబడింది, తెలుసండి మీకు? 5:22 ఎన్ని ఆత్మ ఫలాలు ఉన్నాయి తెలుసా? అసలు ఆత్మ ఫలాలే మనకు తెలియదా? అంటే అక్కంటి పాపం సండే స్కూల్ టీచర్ కాబట్టి చెప్పి గుర్తుంటాయి. మనం ఎవరికి చెబుతాం? అంటే ఇక్కడ మూడోది ఒలీవా చెట్టు ఏం నేర్పుతుందంట? ఫలభరితమైన జీవితం. ఎలాంటి జీవితం అంటాడా? ఫలాలు ఫలించాలి. ఎలాంటి ఫలాలు ఫలించాలా? మంచి ఫలాలు ఫలించాలి. ఎలాంటి ఫలాలు ఫలించాలట?
చెప్పరేమని గట్టిగా. అంటే ఫలభరితమైన జీవితం ఏం చూస్తుందంటే ఆత్మీయంగా వర్ధిల్లేది చూపిస్తుంది. బైబిల్ గ్రంథంలో అంతకుముందు మీ కాడికి వచ్చినప్పుడు ఒక ఆయన చెప్పారు, చదువుతారా? యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా 3వ యోహాను 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని చాలక. ఎందులో వర్ధిల్లుతున్నా అంటండి? గాయు ఆత్మలో వర్ధిల్లుతున్నా అంట. అబ్బా, ఎందులో వర్ధిల్లాలా? మనం దేని చూస్తాం తెలుసా? యేసుప్రభువుని నమ్ముకున్నామండి. మీకు చెప్పానా నేను అంతకుముందు? ఒక అన్యుడు ఒక విశ్వాసి మాట్లాడుతున్నారంట. చెప్పానా? మీరు మర్చిపోతే ఇంకా మంచిది మాకు. ఒక అన్యుడను ఒక విశ్వాసి మాట్లాడుతున్నారంట. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని చెప్పుకుంటున్నారంట. అయితే అసలు మీ దేవుడు గొప్ప ఏంటంటే అన్యుడు అడిగిందంటండి విశ్వాసిని. మా దేవుడు గొప్పతనం ఏంటి తెలుసా? నేను యేసుప్రభువుని నమ్ముకుతోలికి నాకు ఏమీ లేదు, యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత 2 ఎకరాల పొలం కొన్నా అన్నట్టు. ఎన్ని ఎకరాల పొలం కొన్నాడంట? అంజుడు అంటే వారు పిచ్చోడా, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత 2 ఎకరాలు కొన్నావు. నేను యేసుప్రభువుని నమ్ముకోతలికి మా నాన్న నా కొరకు 100 ఎకరాల పొలం కొని ఉంచిండ్రా అన్నట్టు. ఇప్పుడు ఎవడు గొప్ప? ఏమండి? లోకసభ 2వ మాట అంట, అసలు మా యేసుప్రభు ఎలాంటి వాడు తెలుసా? 2వ గొప్పతనం చెబుతున్నా, మాకు పిల్లలు లేరు, యేసుప్రభువుని నమ్ముకుంటారో మాకు పిల్లలు పుట్టారు అన్నట్టు. అంజునంట మాకు తెలుసు, పలానా చోటకి పొమ్మన్నారు, 7 శుక్రవారాలు చేస్తే మా ఆవిడ కూడా గర్భవతి అయిందని చెప్పిందంట. ఏమండి? లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, చివరికి ఎటువంటి విశ్వాసిగా పాపం చివరికి తెములుకొని చెప్పిండంట, మా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? పాపిని రక్షించేవాడు అన్నట్టు. మా దేవుడు పరిశుద్ధుడు అని చెప్పిండంటండి. మా దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకొని పోతాడు. మన అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మన ఆశీర్వాదాలన్నీ పర సంబంధమైనవి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కావు, పర సంబంధమైన ఆశీర్వాదం. ఎవరైనా సరే నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటారు, నీ అప్పులు తెరతాడు నమ్మమాకండి. యేసుప్రభువుని నమ్ముకుంటావు, నీ రోగం తగ్గిద్దంటే అటు చూస్తారేమండి? నమ్మదు, అది బోధ కరెక్ట్ కాదు. అది ప్రభు చిత్తమైతే మన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుని చిత్తమైతే జరిగింది, లేకపోతే ఉన్నా దేవునికి స్తోత్రమే, లేకున్నా అంటే మనం దేనిలో వర్ధిల్లాలంటే ఆత్మ సంబంధమైన వాటిలో వర్ధిల్లాలి. ఇక్కడ గాయ ఉన్నాడు, అక్కడ ఏమన్నాడు? ప్రియుడా, నీ ఆత్మలో ఎలా ఉన్నావు? వర్ధిల్లుతున్నావు. ఆరంభంలో ఆరాధన చేయడానికి భయపడేవాడివి, ఇప్పుడు చక్కటి ఆరాధన చేస్తున్నావు. ఇదివరకు 5 నిమిషాలు ప్రార్థన చేయాలంటే భయపడేవాడి, ఈరోజు గంటల కొద్దీ ప్రార్థన చేస్తున్నావు. ఇదివరకు సువార్త చెప్పాలంటే భయపడేవాడివి, ఈరోజు వెలుగెత్తి ధైర్యంగా దేవుని గురించి సువార్త చెప్తున్నావు. ఇది వర్ధిల్లేది ఆత్మీయంగా. ఫలాలంటే ఫలభరితం. అనేక ఆత్మలను సంపాదిస్తున్నావు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావు, అనేకులు మాదిరికరంగా ఉన్నావు, ఒక సాక్షిగా ఉన్నావు. ఇది ఫలభరితమైన జీవితం. అబ్బా, సియోనోళ్ళు ఉన్నారండి, విశ్వాసులు అంటే ఇలా ఉండాలా? నేను అడిసర్లపాడులో వ్యాపారం చేశానండి, 3 సంవత్సరాలు వ్యాపారం చేశాను. ప్రభు మహిమార్థమే చెప్తున్నాను, నేను బలహీనుడిని చెప్తున్నాను, నాకు తెలియదు. తర్వాత నేను విడిచిపెట్టి వచ్చినప్పుడు అక్కడంతా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు వాళ్ళందరూ నాకు బాగా పరిచయం. నేను పోయేటప్పుడు వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టించాను. ఫైనల్ మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ పిలిచి భారీ ఎత్తున మీటింగ్ పెట్టి కృతజ్ఞత గుడికి పెట్టి ఇంకా ఆడించి వచ్చాను. నేను 3 సంవత్సరాలు ఉన్నాను. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ ఊరిలో సర్పంచ్ గారు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ముగ్గురు వచ్చారు. ప్రార్థన అంతా అయిపోయిన దాకా ఉన్నారు. ప్రభు మహిమార్థమే చెబుతున్నారు. అమ్మ దాపమ్మ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా మా ఊరిలో చర్చీలు ఉన్నాయి, మా ఊరిలో మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం మేము చెప్తున్నాం, బైబిల్ పట్టుకున్నోడు ఎలా ఉండాలో నిన్ను చూసి నేర్చుకున్నాం. 3 సంవత్సరాలు ఇక్కడ నీ భార్య లేదు, పిల్లలు లేరు. పిల్లలు వాళ్ళందరూ నందిగానే ఉండేవాళ్ళండి. నేను ఒక్కనే అక్కడ 3 సంవత్సరాలు వ్యాపారం చేశాను. అంటే అక్కడ కొన్ని నెలలు ఉంటున్న తర్వాత ఇంటికి వెళ్ళి రావటం అలా చేశాను. వాళ్ళు అన్నారు, బైబిల్ పట్టుకున్నోడు ఎలా ఉండాలో నిన్ను చూసి మేము యేసుప్రభు ఈ దేవుని మాటలు వినడానికి వచ్చాం. 3 సంవత్సరాలు నేను చూస్తున్నాం. నీ మాటలు వేరుగా ఉన్నాయి, నీ చూపులు వేరుగా ఉన్నాయి, నీ ప్రవర్తన వేరుగా ఉంది. ఎక్కడండి? అడసలపల్లి నేను వ్యాపారం చేసే స్థలంలో నాకు ఇచ్చిన సాక్ష్యం అది. తర్వాత నేను ఖమ్మం దగ్గర పందెల అది చింతకాని ఒక మండలంలో వ్యాపారం చేశానండి. అక్కడ చేసినప్పుడు అంటే మనంతా ఒక కుటుంబం కాబట్టి చెప్తున్నానండి, మన సాక్ష్యము, మన జీవితం ఎలా ఉండాలి, ఫలభరితమైన జీవితం చెప్తున్నా. చింతకాని పక్కన జగన్నాథపురం అనే ఒక ఊరు ఉందండి. ఆ జగన్నాథపురంలో
అక్కడ అతను ఎవరైనా అంత పన్నులు కట్టించుకుంటారన్న, గ్రామ పంచాయతీ పన్నులన్నీ వసూలు చేస్తారు. ఒక అతను ఉంటాడు కదా పన్నులు వసూలు చేసే ఆయన నాకు పరిచయం లేడండి. అంటే ఆయన చూస్తున్నా పన్నులు వసూలు చేసుకున్నా కానీ పరిచయం లేదు, ముఖ పరిచయం లేదు ఇద్దరికి. నేను అక్కడ వసూలు చేస్తాను, కలెక్షన్ చేస్తాను, వస్తున్నా. మేము చింతకాలంలో ఉంటాం. ఓసారి సడన్గా సెంటర్లో కనబడ్డాడు ఆయన. సెంటర్లో కనబడి సరే పెద్ద మనిషి కదా, అక్కడ పన్నులు వసూలు చూస్తున్నాం కదా, అన్న రాండి అన్న, రాండి టీ తాగుతారు రాండి అన్న, మీరు ఏం చేస్తారు, మీరు నాతో పాటు వసూలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారన్న అంటే ఆయన చెప్పాడండి, నేను గ్రామ పంచాయతీలో పన్నులు వసూలు చేస్తానండి, పన్నులు వసూలు చేస్తుంటా, మీరు కలెక్షన్ చేసినట్టు నేను పొద్దాలు తిరగాల, నేను ప్రతి ఇంటికి తిరుగుతానండి అన్నాడండి. సరే అన్నాడు. మాట్లాడుకుంటే మేము హోటల్ కాడ కూర్చొని ఛాయ్ తాగుతున్నాం. ఛాయ్ తాగుతుంటే ఆయన ఒక మాట అన్నాడండి, బ్రదరు మీరు ఏం చేస్తారు అంటే, బైబిల్ ఎప్పుడు నా దగ్గరే ఉంటుందండి, బైబిల్ పట్టుకొని ఉన్నాను. ఆయన చూసి అన్నాడు, బ్రదర్ మీరు దేవుణ్ణి నమ్ముకున్నారన్నాడండి. దేవుణ్ణి నమ్ముకున్నానండి. అది రైట్ అండి. నేను మిమ్మల్ని సంవత్సర కాలంగా చూస్తున్నా ఇక్కడ. మా జగన్నాథపురంలో వ్యాపారానికి వచ్చిన కూరగాయల షాపు బండివాడైనా, చీరలు అమ్మేవాడైనా, ఎవడైనా సరే వ్యాపారం ఇచ్చా వస్తే వాని బండి ఏ ఇంటికాడైనా ఆగాల. నేను సంవత్సర కాలంలో చూస్తున్నా, మీ బండి ఏ ఇంటికాడ ఆగల. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను తెలుసుకున్నా, దేవుని నమ్ముకున్నాడు మీలాగుంటాడని. అంటే దేవుని మహిమార్థమే చెప్తున్నానండి. అమ్మ మీకు వచ్చింది తెలుసా, నేను చింతకాని జగన్నాథపురంలో సంవత్సర కాలము పరిచర్య చేశా. నేను ఎన్ని ఆత్మలు సంపాదించాను తెలుసా అండి? 72 ఆత్మలను సంపాదించాను. ఎన్ని ఆత్మలు 72 మంది రక్షింపబడ్డారు. నేను సంవత్సర కాలంలో అక్కడ వ్యాపారం చేసిన కాలం. నేను గర్వంగా చెప్పుకుంటా. అంటే అది అవసరత లేదు కానీ చెప్తున్నా, నా సాక్ష్యాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి నేను అక్కడ మందిరానికి వెళ్తా 70 మందిని జతపరిచేసారు. ఆ పై 202 మందిని తీసేసిన 70 మందిని మందిరంలో సమకూర్చాను. ఈ ఒక్క విషయమే కాదండి, నేను వ్యాపారం చేసిన ప్రతి స్థలములో దేవుడు నాకు అనేకమైన ఆత్మలు ఇచ్చాడు. దేవుని మహిమార్థమే చెప్తాను. కారణం ఏంటి? నా సాక్ష్యం, నా మాటలు, నా జీవితం, నా ప్రార్థన, నాకు దేవుడు నేర్పిన ఆదరణ, ధైర్యపరచడము, ఉన్న దాంట్లో సహాయం చేయటము. ఇక్కడ ఒలీవ చెట్టు ఏం నేర్పుతుందంట? చక్కటి ఫలములు కలిగిన చెట్టు, పచ్చని ఒలీవ చెట్టు ఫలభరితంగా ఉండాలి. మోషే 6 లక్షల మందిని సంపాదించాడు. ఇప్పుడు మనం బైబిల్లో చెప్పుకుంటాం కదండి, పౌలు లెక్కలేనన్ని ఆత్మలు సంపాదించాడు. మరి అపోస్తలులు ఎంతోమందిని ఆస్తులు అవునా కదండి, అనేకమైన ఆత్మలను సంపాదించారు. ఫలించేడి వారుగా ఉన్నారు. గాయు ఫలించేడి వాడుగా ఉన్నాడు. యేసేపు ఫలించేడి వాడుగా ఉన్నాడు. వీళ్ళందరి గురించి చెప్పడమే తప్ప నువ్వు ఎంతగా ఫలించావు, ఎలాంటి చక్కని ఫలములు కలిగి ఉన్నావు. మా దగ్గరికి ఒక ఆయన వస్తాడు కారంపూడి నుంచి, యానాదులు ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు, రక్షింపబడ్డాడు, ఘనమైన సేవ చేస్తున్నాడు. కారంపూడిలో సంఘం ఉంది, నందిగా వచ్చి మా దగ్గర సంఘం కట్టాడు. ఆయన ఎలా రక్షింపడ్డాడు తెలుసా అండి? ఎలా రక్షింపడ్డాడు తెలుసా? ఒక పిచ్చామ సువార్త చెప్పిందంటండి. ఎవరు చెప్పారంట? ఓ పిచ్చామ వచ్చిందంట, ఆయన దగ్గరికి వచ్చిందంట, రే యేసుప్రభువు నమ్ముకోపోందంటాడు. ఏముందంట? ఆయన వచ్చి సాక్షి చెప్తేనే మనకు తెలిసిందండి. ఏముందంట? ఈయన చిన్న గుడిసెలో కూర్చొని, ఇదివరకంటే గుడిసెలు ఉండేవి, మీరు చూశారు లేదు, యానాదులకి గుడిసెలు ఉంటాయి వాళ్ళు చిన్నవి. ఈయన గుడిసెలో కూర్చుంటే పిచ్చామ వచ్చంట, ఉదయం వచ్చి సాయంత్రం వచ్చి ప్రతిరోజు వచ్చి అనేదంట, ఒరే అటు కూర్చునివేర్రా యేసుప్రభువు నమ్ముకో అనేదంట. ఆయన అంటాడు, ఆ పిచ్చి తల్లి నా ఆత్మీయమైన తల్లి అంటాడండి. ఆ పిచ్చి తల్లి నా ఆత్మీయమైన తల్లి, నన్ను వెలిగించింది, నా బ్రతుకు మార్చింది. కారంపూడిలో అంత సంఘం కట్టా, నందిగామలో ఇంత సంఘం కట్టా, ఇన్ని ఆత్మలు సంపాదించాను అంటే ఈ ఫలము ఆ పిచ్చి తల్లికి. ఆ పిచ్చి తల్లి ఈ ఫలాన్ని రక్షించింది. చక్కని పిచ్చి తల్లి చక్కని ఫలాన్ని ఫలించింది, ఒలీవ చెట్టు వలే ఉంది. ఆయన సాక్ష్యం చెప్తున్నాడండి, పిచ్చి తల్లి నా ఆత్మీయమైన తల్లి. అమ్మ మన గురించి ఎవరైనా చెప్తారా? నేను పలానా సోదరుడి ద్వారా నేను ధైర్యపరచబడ్డా, పలానా సోదరి ద్వారా ధైర్యపరచబడ్డా, నేను మందిరానికి వచ్చా, వాళ్ళు మమ్మల్ని ఎంతో బలపరిచారు, క్రీస్తు ప్రేమ చూపించారు. ఈ మాటలు నీ గురించి వినబడుతున్నాయా? వినబడితే నువ్వు ధన్యుడవు, ధన్యురాల. ఫలభరితమైన జీవితం ఇదేనండి. మన భక్తులు నేర్పింది ఇదే. దోర్కా ఉంది, విధవరాలకి వస్త్రాలు కుట్టిందంట. ఏం కుట్టిందంట? జాకెట్లు కుట్టిందంట. ఫలించేదిగా ఉంది, ఫలభరితంగా ఉంది. కొన్నేళ్ళు ఉన్నాడు, ఇంటి తన అనేకులకు దానాలు ధర్మాలు చేసినవాడుగా ఉన్నాడు. అంటే ఎవరి పరిధిలో వాళ్ళు, ఏ విధంగా నయాన భయాన. పౌలుతో అన్నారంట కొంతమంది వచ్చి, ఏమండి వాళ్ళు మనోళ్ళు కాదు, వాళ్ళు వచ్చి యేసు ప్రభువుని ప్రకటిస్తున్నారంట. ఏమన్నారంట? వాళ్ళు ప్రకటిస్తున్నారంటే పౌలు అన్నంట, కక్షి చేత కానీ మిక్సి చేత కానీ యేసయ్య ప్రకటించబడుతున్నాడు. అనేక ఆత్మలు రక్షించబడాలి, అది కావాలా. నువ్వు డబ్బులు ఇస్తావో, అన్నం పెడతావో, వస్త్రాలు ఇస్తావో, ఏం చేస్తావో తెలియదు. నువ్వు ఎలా ఉండాలా?
ఫలము చక్కని ఫలము కలిగిన పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. మోషే అంటాడు, నాకు 6,00,000 ఆత్మలు ఉన్నాయంట. హనోక్ అంటాడు, నేను 300 సంవత్సరాలు దేవునితో నడిచి అనేకులకు మాదిరి ఉంచిపోయా అంటాడు. నోవహు అంటాడు, నేను 100 సంవత్సరములు ఓడ తయారు చేస్తా, సువార్తను ప్రకటించా అంటాడు. ఏమండి? పౌలు అంటాడు, నేను లెక్కలేని ఆత్మలను సంపాదించా అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉందంటాడు. అపోస్తలులు అంటారు, మేము మనుషులు బట్టే జాలలుగా ఉన్నాం, ఫలించేడి వారంగా ఉన్నాం అంటాడు. మరి నీవు నేను క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఎలా ఉంది? ఒలీవా చెట్టు గురించి దేవుడు చెబుతున్నాడు, అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవా చెట్టు. మొట్టమొదటి ఒలీవ చెట్టు ఎలా ఉంది? మర్చిపోయారా? దేవుని ఉద్దేశం పెరిగింది, నెరవేర్చింది. రెండోది ఒలీవ చెట్టు ఎలా ఉంది? సౌందర్యం కలిగి ఉంది. మూడోదిగా ఒలీవ చెట్టు ఎలా ఉంది? చక్కని ఫలము కలిగి ఉంది. మనం కూడా దేవుని కొరకు ఫలించేది వారంగా ఉన్నాం. నాలుగోదిగా ఒలీవ చెట్టు ఎలా ఉంది అని 2 మాటలు చెప్పేసి, లేవికాండం 24వ అధ్యాయము 2వ వచనం 2 మాటలు చెప్పేసి ముగిస్తాం. లేవికాండం 24:2. లేవికాండం 24:2 అమ్మా, దీపము నిత్యము వెలుగుచుండినట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవాలి. తలపైకెత్తనమ్మా, 2కి 2 మాటలు చెప్పేస్తాను. 2 పాయింట్. దీపము నిత్యము వెలగాలంటే ఏం కావాలంటండి? అక్కడ ఏం కావాలంటండి? దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె. అంటే దీపము దేవుని మందిరంలో వెలగాలి అంటే, దీపం వెలగాలంటే ఒలీవ చెట్టు ఏం చేయబడాలా? దంచబడాలా. ఏం చేయబడాలా? దంచబడాలా, పిండబడాలా. దానిలో ఉన్న నూనెని బయటికి తీయాలి. దాన్ని నూనె తీయాలంటే దాన్ని ఏం చేయాలా? రోట్లేసి దంచాలా. అంటే దేవుని మందిరములో వెలుగు నిచ్చుట కొరకై ఒలీవ చెట్టు ఏమైపోతుంది? దంచబడుతుంది, పిండబడుతుంది, అవసరమైతే తన జీవాన్ని కోల్పోతుంది. అంటే నాలుగోదిగా దేవుని కొరకు శ్రమ అనుభవించిందిగా. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు తలపైకెత్తండమ్మా. ఇప్పుడు ఒలీవ చెట్టు గురించి నాలుగోదికి ఏం చెప్పాలంటే, దేవుని కొరకు సజీవ యాగంగా సమర్పించబడింది. ఒలీవ చెట్టుని రోట్లేసి దంచితే దానిలో ప్రాణం ఉంటుందండి? దానిలో ఆయిల్ తిత్తే అది ఉంటుందా? పిప్పే కదండి, జీవం కోల్పోతుంది. ఒసే ఒలీవ చెట్ట, నువ్వెందుకే దంచబడతావు? ఎందుకే నలగొట్టబడతావు? నీ ప్రాణాన్ని ఎందుకు పోగొట్టుకుంటావే అంటే, ఆ ఒలీవ చెట్టు నేర్పే పాఠం ఏంటి తెలుసా? నేను నలగొట్టపోకపోతే, నేను చచ్చిపోకపోతే, నాలో నూనె రాకపోతే నా దేవుని మందిరంలో దీపము వెలగదు. నా దేవుని మందిరంలో దీపం వెలగటానికి నేను చచ్చిపోయినా సరే, నేను నలగొట్టబడినా సరే, నేను శ్రమలు పడినా సరే ఏం కాకూడదు? దేవుని మందిరంలో ఏమి ఉండాలా? దీపము నిత్యము వెలుగుతుండాలి. అంటే నాలుగోదిగా ఒలీవ చెట్టు దేవుని మందిరంలో వెలిగించుటకై తన్ను తాను ఏం చేసుకుంది? సజీవ యాగముగా. అంటే దేవుని కొరకు నేను ఏమైపోయినా నాకు బాధ లేదు, నాకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, చివరికి నేను చచ్చిపోయినా నా దేవుని మందిరంలో ఏం వెలగాల? నా ద్వారా దీపం వెలగాలి. అంటే ఇది ఏం చూపిస్తుందంటే, దేవుని కొరకు శ్రమపడే జీవితము, సమర్పణ కలిగిన జీవితము, సజీవ యాగముగా జీవించే జీవితము, అంటే శ్రమల జీవితాన్ని చూపిస్తుంది. ఒలీవ చెట్టు నాలుగోదిగా మనకు ఏం నేర్పుతుందంటే, నేను దేవుని కొరకు అవసరమైతే శ్రమ పడతా, కష్టపడతా, అవసరమైతే చచ్చిపోతా. మనము దేవుని కొరకు మేలైతే పొందుతాం, దేవుని కొరకు సుఖమైతే పొందుతాం, దేవుని కొరకు ఆశీర్వాదాలు అయితే పొందుతాం. కొద్దిగా ఎండ కాసినా, కొద్దిగా వర్షం పడినా మేము చర్చికి రాము. ఏమండి? ఒలీవ చెట్టు నేర్పుతుందండి మనకి పాఠము. ఇవన్నీ తెలిసిన మాటలే కావచ్చు, కానీ మన జీవితం ఒలీవ చెట్టు అంటుంది. దేవుని మందిరమును వెలిగించుటకై, దేవుని మందిరంలో దీపము వెలుగుటకై అవసరమైంది నేను చచ్చిపోతాను, అలా కొట్టబడతా. మనము అంటే ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఒలీవ చెట్టు అంటుంది నేను దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతా, ఏమైపోయినా బాధ లేదు. ఈ ప్రశ్న మన ఎత్తే, నువ్వు దేవుని కొరకు ఏమైపోయినా ఏం కాదా అంటే ఏమంటామండి? మనం ఏమంటాం? అదే నన్ను అడిగితే, నన్ను అడగండి,
అన్న నువ్వేమంటావు అని అడగండి, ఏం కాదులే, నేనేమనుకోలే. ఓ చోట పరిచర్యకి పోతే నేను చచ్చిపోతే అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు అంటారు పరలోకానికి పోతావు. నేను చచ్చిపోతే వాళ్ళు మేము చచ్చిపోతే అనట్లా, నువ్వు చచ్చిపోతే పరలోకం అంటే నువ్వు చచ్చిపోయి పరలోకానికి పో, మీ మటుకు ఏడా ఉంటాం. అంటే మీరు కూడా ఏం మాట్లాడలే. మన ప్రశ్నిస్తే ఒలీవా చెట్టు అంటుంది, నన్ను ప్రేమించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా జీవితంలో రక్షణ ఇచ్చాడు, నాకు మందిరం ఇచ్చాడు, రేపు నేను చస్తే పరలోకం ఇస్తాడు, కాబట్టి నేను బ్రతికితే యేసయ్య కొరకు బ్రతుకుతా, చచ్చిపోతే యేసయ్య కొరకు చచ్చిపోతా, అది చెప్తుంది, నేర్పుతుంది. మరి మనల్ని అడిగితే నేను బతికితే నా కుటుంబం కొరకు బ్రతుకుతా, నేను బ్రతికితే నా ఉద్యోగం కోసం బ్రతుకుతా. అమ్మా బాగా గుర్తుపెట్టుకోండి, అసలైన విషయం చెప్తున్నా వినండి. పరలోక రాజ్యం యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ బోరండి. మోయేస్ అన్న, పరలోక రాజ్యం ఎవరు బోరు అన్నా? ఎవరు బోరు? కుమారన్న ఎవరు బోరు? మోహన్ అన్న సారీ, కుమార్గా మార్చేసి ఏం చేస్తాం? మీరు అందరూ పరలోక రాజ్యానికి పోయేస్తున్నారు మరి. సరే మంచిది, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది పరలోక రాజ్యము? అందరూ పోరు. అబ్బా నిద్రపోతున్నావు, పరలోక నిద్రపోయి కనుక పరలోక రాజ్యం పోతే అందరూ మేలుకోండి, ఎందుకని నేను చెప్తాను అందరినీ. పరలోక రాజ్యం అందరూ పోరండి. నేను యేసుప్రభువుని నమ్ముకున్నా, నేను పరలోక రాజ్యానికి పోతా. మీరు చచ్చిపోతే యేసుప్రభు మనం ఏమంటాం? పరలోక రాజ్యానికి పోతాం అంటాం కదా. మనము ప్రభువా క్షమించు అన్నాం కాబట్టి నరకం తప్పించబడ్డామండి, అంతేగాని పరలోక రాజ్యం పోడు. రక్షింపడిన వాళ్ళని ప్రయాస పడినోడు పోతాడు పరలోక రాజ్యాన్ని. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది, నోట్ దిస్ పాయింట్. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ పరలోక రాజ్యానికి పోరు. దాని కొరకు జీవితం ఉండాలి, క్రయం ఉండాలి, ప్రయాస ఉండాలి, శ్రమ ఉండాలి. రేపు క్రీస్తు న్యాయపీఠం మీద దేవుడు అడుగుతా అంట, నీ కొరకు నీ సమస్తం ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? చివరి రక్తపడి వరకు ఇచ్చా. నా కొరకు నువ్వేం చేశావు? నా కొరకు ఒక మాట పడ్డావా? నా కొరకు శ్రమ పడ్డావా? నా కొరకు ఏమి చేసావు? ప్రభువా నీ కొరకు ఏం చేశానో తెలుసా? నువ్వు ఇచ్చిన మేలు బట్టి శుభ్రంగా తిని ఆగి నిద్రపోయా ప్రభువా. ఏమండి ఏమి చేసావు ఆలోచించాలి. మోషేని అడిగితే ఏమంటాడు? ప్రభు 6 లక్షల మందిని రక్షించానయ్యా, ఎర్ర సముద్రమును పాయలు చేశానయ్యా. ఇంకా ఎవరున్నారు భక్తులు అద్భుతములు చేసిన వాళ్ళు? మీకు గుర్తు రావట్లా, నాకు గుర్తు రావట్లా. హానోకుని అడిగితే నేను 300 సంవత్సరాలు నీతో నడిచానయ్యా. నోవాహుని అడిగితే 100 సంవత్సరములు నీ పని చేశానయ్యా. మరి నీవేం చేశావు? నేనేనా ప్రభా? మందిరానికి పోయి హాయిగా నిద్రపోయా ప్రభా. ఏం చేశావండి? ఒలీవా చెట్టు నేర్పుతుంది, నా దేవుని మందిరంలో వెలిగించుటకై నేను నలగొట్టబడతా, దంచబడతా, శ్రమ పెట్టబడతా, అవసరమైతే చచ్చిపోతా. ఫిలిప్పీ 1:21 ఉంది. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. కీర్తనకారుడు నేను దావీదు అంటాడు, చక్కన మాట చదువుతారా? కీర్తన 119 త్వరగా 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. కీర్తన 119 త్వరగా రండి. కీర్తన 119:67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. చాలండి. మన జీవితంలో శ్రమ రావటం కూడా మేలేనండి. శ్రమ కలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు. ఎవరంట? నిజమైన క్రైస్తవునికి ఏముంటాయి? సుఖంగా హాయిగా ఉన్నట్టు వాళ్ళు ఏదో తేడా ఉన్నట్టే. నోట్ దిస్ పాయింట్. ఏంటంట? వాడి జీవితంలో శ్రమలు ఏమి లేవంటే వాడు నిజమైన క్రైస్తవుడు కాదు. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? శ్రమ కలిగి ఉంటాడు. ఈ శ్రమ ఏం చేసిద్ది? దావీదు అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను ప్రభువా. శ్రమ ఉంటే, బాధ ఉంటే, నొప్పి ఉంటే కూర్చున్న యేసయ్య అంటాం, నిచ్చున్న యేసయ్య అంటాం. ఏమండి? నొప్పి లేదు, ఏమి లేదు, మన పనికి మనం పోతాం. ఏమండి? మీరు గమనించారు ఎప్పుడైనా? జ్వరం వచ్చింది, బాధ వచ్చింది, ఎన్నిసార్లు యేసుప్రభుని తలుచుకుంటామని చెప్పండి అక్క? ఎన్నిసార్లు తలుచుకుంటాం చెప్పండి? పొద్దుగా అన్నం వండుకుంటా యేసయ్యని తలుచుకుంటాం, గంజి ఉంచుకుంటా, తినుకుంటా యేసయ్యా ఉన్నావయ్యా, 2 ముద్దలు తిన్న తర్వాత కూడా మళ్ళీ అనుకుంటాం. పండుకున్నా యేసయ్యా శ్రమ నుండి నన్ను. అంటే శ్రమ రావటం కూడా క్రీస్తుతో మన సావాసాన్ని పెంచింది. ఒలీవా చెట్టు ఎందుకు అంత త్యాగమూర్తి సజీవ యాగంగా సమర్పించబడిందంటే ఆ శ్రమలు ఏం చేసినాయట? దేవునితో అలా సావాసాన్ని పెంచేసినాయి.
మనం క్రీస్తు యొక్క పోలికలోకి రావాలన్న మన జీవితం ఏముండాలా? శ్రమలు ఉండాలి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడితిని. ఇప్పుడు ఏమైంది? శ్రమ కలిగిన తర్వాత నీ మార్గం అనుసరించి నడుచుకుంటున్నా, నీ వాక్యానుసారంగా జీవిస్తున్నా. అంటే నాలుగోదిగా ఒలీవ చెట్టు ఏమైపోయిందంట? సజీవ యాగం, క్రీస్తు కొరకు దీపం వెలిగించుటకు తన్ను తాను శ్రమ పెట్టబడిన, అది నలగొట్టబట్టడానికి, దంచడానికి, అవసరమైతే తన్ను తాను తన ప్రాణము కోల్పోవటానికి, అంటే ఒక మాట చెప్పండి, సజీవ యాగముగా సమర్పించబడుతూ వచ్చింది ప్రభు కొరకు, ప్రభు పని కొరకు, దీపం వెలిగించడం కొరకు. 4 విషయాలు చూసుకున్నాం. మొట్టమొదటిగా ఒలీవ చెట్టు దేవుని చిత్తమును లేక దేవుని ఉద్దేశమును గుర్తెరిగింది, నెరవేర్చింది. ఒలీవ చెట్టు ఎలాంటిది? రెండోదిగా సౌందర్యం కలిగింది. మూడోదిగా ఒలీవ చెట్టు ఎలాంటిది? ఫలభరితమైంది. నాలుగోదిగా ఒలీవ చెట్టు ఎలాంటిది? దేవుని కొరకు శ్రమ అనుభవించింది, సజీవ యాగంగా సమర్పించబడింది. ఐదోదిగా ఒలీవ చెట్టు ఎలాంటిది? కీర్తన 52:8 అయిపోయింది వర్తమానం. దేవానికి స్తోత్రం తండ్రి, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె చాలండి. ఐదోదిగా ఒలీవ చెట్టు ఎక్కడుందంటండి? దేవుని మందిరంలో. ఐదోదిగా ఈ పచ్చని ఒలీవ చెట్టు ఎక్కడ నాటబడిందయ్యా అంటే దేవుని మందిరములో. నేనైతే దేవుని మందిరములో ఎలా ఉందంటండి? పచ్చని ఒలీవ చెట్టు ఏం చెప్తుందో తెలుసా? నేను ఎందుకు పచ్చగా ఉన్నానో తెలుసా? నేను ఎందుకు ఫలాలు కలిగి ఉన్నానో తెలుసా? నేను ఎక్కడ నాటబడ్డా? దేవుని మందిరంలో నాటబడ్డా. దేవుని మందిరంలో నాటబడిన ఒలీవ చెట్టు ఐదోది. ఎక్కడ నాటబడిందంటండి? దేవుని మందిరంలో నాటబడితే ఏముందంట? పచ్చదనం ఉంది, ఆశీర్వాదం ఉంది. మన జీవితంలో ఇది తెలుసుకోలేకపోతున్నాం మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుని మందిరంలో నాటబడిన అనుభవంలోకి రావాలి. దేవుని మందిరం ఎంతో శ్రేష్టకరమైందండి. నువ్వు మందిరాన్ని ఎలా మానేయగలుగుతావు? మందిరానికి ఎలా ఆలస్యంగా రాగలుగుతావు? ఎంత మనోదుఖం అండి. నువ్వు నిజంగా రక్షింపబడిన క్రైస్తవుడు అయితే, నిజంగా దేవుని బీజం నీలో పడితే, దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదం కొరకు, దేవుని మందిరంలో ఉన్న మేలుల కొరకు, దేవుని మందిరంలో ఉన్న జీవము గల దేవుని కొరకు నువ్వు తృష్ణంగా ఉంటావు. నీ జీవితంలో నువ్వు దేవుని మందిరాన్ని మానివేయ. దేవుని మందిరంలో నాటబడాలి. దేవుని మందిరంలో నాటబడిన వాళ్ళు ఎలా ఉంటారు? 2 విషయాలు చెప్పేసి ముగిస్తాను. కీర్తన గ్రంథం 92:13 కీర్తన 92:13 త్వరగా. యెహోవా మందిరంలో నాటబడిన వారై చాలండి. దేవుని మందిరంలో నాటబడితే ఏముందంట? వర్ధిల్లేది ఉంది, ఆశీర్వాదం ఉంది. కీర్తన 84:10 ఉంది. తీయొద్దండి చెప్తాను. ఒక దినము దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఏంటంట నందు? 1000 దినముల కంటే, అందరూ చెప్పండి, 1000 దినముల కంటే. అంటే 1000 దినములు ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని మానేస్తావు? నీవంతా నువ్వు పరిశీలించు. నేను అంటానికి నీకు సరిపోను, నువ్వు నన్ను అంటానికి సరిపోవు. వ్యక్తిగతంగా దేవుని మందిరాన్ని నువ్వు ఎన్నిసార్లు విడిచిపెట్టావు? అంటే 1000 దినాల ఆశీర్వాదాలు నువ్వు కోల్పోయావు. ఆశీర్వాదం లేకపోతే అక్కడ ఏముంటుంది? నీ అంతా నువ్వే సమకూర్చుకున్నావు శాపాన్ని. ఎవడు సమకూర్చట్లా. సులువుగా చిక్కులు పెట్టే పాపాలియే. శత్రువు నేను దేవుని మందిరానికి రాలేదు. ఏదో పని పెట్టింది, ఏదో కార్యక్రమం పెట్టింది, ఏదో ఒకటి చేసింది. కానీ ఇక్కడ పచ్చని ఒలీవ చెట్టు నిలుపుతుంది. నేను ఎక్కడున్నానో తెలుసా? నా వేళ్ళు ఎక్కడున్నాయో తెలుసా? నేను దేవుని మందిరంలో ఉన్నా. దేవుని మందిరంలో నాటపడబట్టే నేను బాగున్నా, నా కుటుంబం బాగుంది. మేము ఈ స్థితిలో ఉన్నామంటే మనం ఆరాధన చేస్తాం. ప్రభువా మేము ఇలా ఉన్నామంటే, ఈ విధంగా ఉన్నామంటే, బ్రతికున్నామంటే అన్ని మాటలు చెబుతావు. నీ జీవితం ఉందా? నువ్వు దేవుని మందిరంలో నాటబడిన అనుభవం ఉందా? నువ్వు ఒక మాదిరికరంగా ఉన్నావా? నాటబడితే వర్ధిల్లుతావు, నాటబడితే పచ్చగా ఉంటావు, నాటబడితే ప్రతి అవసరంతో దేవుడు తీరుస్తాడు. నువ్వు దేవుని మందిరంలో ఉంటే ఏం చేస్తావు? లోక వార్తలు చెప్పుకుంటావండి. చదివితే వాక్యం చదువుతాం, చేస్తే ఆరాధన చేస్తాం, లేకపోతే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, దేవుని మాటలు వింటాం, దేవునితోనే సావాసం కలిగి ఉంటాం. ఐదవదిగా దేవుని మందిరం. ఒలీవ చెట్టు నేర్పే పాఠం ఏంటి తెలుసా? నేను దేవుని మందిరంలో నాటపడ్డా, అందుకే పచ్చగా ఉన్నా, వర్ధిల్లుతున్నా. మరి నువ్వు ఎలా ఉన్నావు? ప్రతి మాట నేనైతే ఎలా ఉన్నా, మరి నీవైతే ఎలా ఉన్నావు? నువ్వు దేవుని మందిరంలో ఉండకపోతే, దేవుని మందిరాన్ని ప్రేమించకపోతే, దేవుని మందిరాన్ని మానేస్తే ఎండిపోతావు. ఏమైపోతావు? దేవుని మందిరంలో ఉంది కాబట్టి పచ్చగా ఉంది. మరి దేవుని మందిరం వెలుపలుంటే ఏమైందన్నా? మోయేస్ అన్న మంచోడు, మరి సతీష్ అన్న ఏం కావాలా? చెబితే మోయేస్ అన్న సతీష్ అన్న మంచోళ్ళు కావాలా? మరి మోయేస్ అన్న మంచోడు, మరి సతీష్ అన్న ఏమైపోవాలా?
అంటే సతీసండంలో ఏదో ఉంది, అంతే కదా. సతీసండం మంచోడు కాదు. దేవుని మందిరంలో నాటితే పచ్చగా ఉన్నాం, మరి దేవుని మందిరం వెలుపల ఉంటే ఎండిపోతాం, శాపగ్రస్తులైతాం. ప్రియమైన సంగమా, ఒలీవ చెట్టు నేర్పుతుంది, ఇది మీ మందిరం. మా మందిరంలో అనేకుల కొరకు చెప్తా. మా దగ్గర లూది అక్క అని ఒక ఆవిడ ఉంటుంది. వాళ్ళ ఇల్లు లేదు, ఒక చోట నుంచి వచ్చారు, మిల్లులో పని చేస్తారమ్మా, అనుభవం చెప్తారు కదండి. ఆ మిల్లు మా మందిరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 25 సంవత్సరాలు దేవుని నమ్ముకుంది. ప్రతి మీటింగ్కి వచ్చింది నడుచుకుంటా, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, బైబిల్ స్టడీ. 20 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చింది. 2 కిలోమీటర్లు బైబిల్ సంచేసుకొని పని చేస్తేనే తిండి. వాళ్ళ ఆయన మిల్లులో పని చేస్తే 300 వస్తే బియ్యం తెచ్చుకోవాలా, కూరలు వండుకోవాలా. ఈ రోజు వరకు సజీవ సాక్షిగా ఉంది మా మందిరంలో. ఆమె చెప్పుకోవద్దు, నేను నడుచుకుంటూ వస్తున్నానండి, మాదిరి సాక్షి. మనం చెప్తున్నారు ఎంత ఘనంగా ఉందండి. 20 సంవత్సరాలు నడుచుకుంటూ వస్తుంది. నువ్వు వర్షం పడితే రావా, ఎండగత్తే రావా. దేవుని మందిరం అంటే ఏంటండి? ఈ ఆశీర్వాదం అన్యులకు లేదండి, మన మధ్యలో ఉంది. నువ్వు ఎంత ప్రేమించాలా, ఎంత ప్రయాసపడాలా. మా జీవితంలో మేము ఒక విషయము కొరకు మేము ఏదో పని ఉండో ఏదో మేము ఆ రోజు బైబిల్ స్టడీకి పోలే. నేను పులిపేట మీద నుండి చెప్తున్నానండి. మా కుటుంబ ప్రార్థన మేము ఏడ్చుకుంటూ ప్రార్థన చేసాం, ఒక్కరోజు బైబిల్ స్టడీకి పోలేదని. మాకెన్నో బాధలండి, మాకెన్నో సమస్యలు. ఇక్కడ నవ్వుతూ ఉన్నానా, మరణకరమైన సమస్యలు ఉన్నాయి నా జీవితంలో. నేను ఏ రోజు బాధపడను. కారణం ఏంటి తెలుసా? మేము దేవునితో సహవాసం కలిగి ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నాం. మరణం వచ్చినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. మేము అలాంటి విశ్వాసంలోకి వచ్చాం. మా దేవుడు మాకున్నాడు. అందుకే మాకు దేవుని మందిరం అంటే ప్రేమ. మేము దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం, పొరపాటు కూడా విడిచిపెట్టాం అంతే. దేవుడు నీకన్నా మేలు ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, కుటుంబాన్ని సజీవ లెక్కలో ఉంచాడు. నువ్వు దేవుని మందిరాన్ని మానేసి బయటికి ఎలా వెళ్తావు? ఫంక్షన్లకి వాటికి కూడా మనం వెళ్ళకూడదు. ఒక సాక్ష్యం, ఒక మాదిరి. దేవుని పేరు గిన్నెటి సన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకో, అవునా కాదండి? నువ్వు మందిరం మానితే రేపు దేవుళ్ళు ఎక్కడ కదా? నీ జీవితం నీది, ఇక్కడ ఇందులో ఎవరికి వచ్చేది లేదు, ఒక ననేది లేదు. దయచేసి దేవుని వాక్యం చెప్తున్నా. పచ్చని ఒలీవ చెట్టు నేర్పుతుంది, నేను దేవుని మందిరంలో ఉన్నా, నేను పచ్చగా ఉన్నా, ఫలించేడు వాడిగా ఉన్నా. మరి ఒలీవ చెట్టు ఏంటానా? బైబిల్ వద్దు, లేక అయిపోయిన తర్వాత బైబిల్ ఎదుగు కూర్చోండి. ఎంత ప్రయాసపడి వస్తే మీరు, ఇంకెందుకు బైబిల్ అయిపోయిన తర్వాత ఏంటి చూడండి. ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉండాలంటే ఎక్కడ ఉండాలంటే మనం దేవుని మందిరంలో ఉండాలి. ఓ మారుతామండి. 3 రాజుల గ్రంథం 17:1. 3 రాజుల గ్రంథం 17:1. అంతటా సంబంధి అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ జీవము తోడు. అక్కడ చదివారా? ఎవని సన్నిధిలో. చూడండి, ఏలియా పరిచయం అండి. మొట్టమొదటిగా నోటి అంటే వచ్చిన మాట, నేను ఎవని సన్నిధిలో నిలబడ్డాడంట చెప్తున్నాడు. అక్కడ రాజుతో చెప్తున్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను. బైబిల్లో మొట్టమొదటిగా ఒక భక్తుడు పరిచయం అయినప్పుడు అతని నోటి వెంట వచ్చిన మొట్టమొదటి మాటే అతని జీవితం చివరి వరకు ఉంటుందండి. బాగా గమనించండి మీరు బైబిల్ చదివితే. సంసోను నోటి వెంట చూచాను అనే మాట వచ్చింది. సచ్చిందో చూస్తూనే ఉన్నాడు, లోకాన్ని పాపాన్ని చూస్తూనే ఉన్నాడు, ఎద్దువలే పని చేశాడు, చివరికి అంతే మరణించాడు. చూస్తూనే ఉన్నాడు, చూచాను అని ఉంటుంది. అంటే ఒక భక్తుడు ఎలా పరిచయం అవుతాడో ముగింపు కూడా అంతే ఉంటుంది బైబిల్లో. ఇక్కడ ఏలియా గురించి రాయబడింది, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో. అబ్బా, ఏం చక్కని మాట అండి. ఎవరి సన్నిధిలో నిలబడ్డాడంట అంటే ఒక మాట దేవుని మందిరంలో నిలబడ్డాడు. ఎలా ఉన్నాడు? ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు. వర్షం రావాలంటే రావాలా, ఆగిపోవాలంటే అది ఆయన కెపాసిటీ. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నవాడికి అంత శక్తి ఉంటుంది. దేవుని సన్నిధిలో నిలబడినోడికి, దేవుని మందిరంలో నాటబడినోడికి ఎంత శక్తి ఉంటుంది. వర్షం రావాలంటే చెప్పలేమండి. ఎన్ని 3.5 సంవత్సరాల వరకు వర్షం రావద్దన్నాడు, అంతే ఆగిపోయింది. వర్షం మళ్ళీ రావాలంటే వచ్చింది, ఆగాలంటే ఆగింది, రావాలంటే ఆకాశం నుండి అగ్ని రావాలన్నాడు. ప్రార్థన చాలించక మునిపే ఇంటికి వెళ్ళిన రోజు అవ్వండి. 3 రాజులు 18:38 ఉంటుంది. ఏలియా ఇంకా ప్రార్థించుచుండగానే ఆకాశం నుండి అగ్ని దిగి అని ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఆకాశం నుండి అగ్ని ఎందుకు దిగింది, ఆకాశానికి ఎందుకు తాళం వేయబడిందంటే ఏలియా మొట్టమొదటి మాట, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను.
దేవుని మందిరంలో నాటబడినాడు. ఏ చెప్తే అది జరిగింది, గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిని ప్రేమించిన వాడు, దేవుని సన్నిధిలో నివసించేవాడు నోటి వెంట ఏదొస్తుందో, దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని కొరకు నిలబడిన వాడిని, దేవుని సన్నిధిలో నిలబడిన వాడు నోటి వెంట ఏదొస్తుందో అదే జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయంగా ఉన్నవాడు నోటి వెంట ఎలా వస్తుంది? వాడు నమ్మకంగా ఉండాలి, నాటబడిన వాడిగా ఉండాలి. ఆకాశం నుండి అగ్ని రావాలంటే వచ్చింది, వాన రావాలంటే వచ్చింది, ఆగిపోవాలంటే ఏది కావాలంటే అది జరిగింది. కారణం ఏంటి? దేవుని మందిరంలో నాటబడ్డారు, దేవుని సన్నిధిలో నిలవబడ్డారు. మీరందరూ తీయతులే కానీ యోషువ 14:11 ఉంటుంది. కాలేబు అంటాడు, మోషే పంపినప్పుడు నాకెంత బలమో ఇప్పుడును, అంటే 40 సంవత్సరాలప్పుడు మోషే పంపించాడు. అప్పుడు ఆయన వయసు ఎంత అంటే ఇప్పుడు చెప్పేటప్పుడు 85 సంవత్సరాల వయసు ఆయనకి. అంటాడు అప్పుడు ఎంత బలమో ఇప్పుడు నాకు అంతే బలం. కారణం ఏంటి తెలుసా? కాలేబు దేవుని సన్నిధిలో నాటబడినవాడు. ఎవరంట? కాలేబు దేవుని సన్నిధిలో నాటబడినవాడు. ఎలా చెప్పగలుగుతాం? మరి దానికి కూడా ఉన్నారు కదండి రిఫరెన్స్. ఇప్పుడు దాని కీర్తన 92:15. కీర్తన 92:15. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా నుందురు తల్లపైకెత్తని వర్తమానం అయిపోయింది. ఇదే మాట కాలేబు గుర్తించింది. వారు ముసలితనం ముందు ఎలా ఉంటారంటండి? పరుగులు పెడతారంటండి. కాలేబు 85 సంవత్సరాలప్పుడు చెప్తున్నాడు, 40 సంవత్సరాలప్పుడు నాకు ఎంత బలమో ఇప్పుడు నాకు అంతే బలం. ఎలా వచ్చింది? దేవుని మందిరంలో నాటబడిన అనుభవం. సారం కలిగి ఉన్నాడు, పచ్చగా ఉన్నాడు. ఆయన అంటాడు యెహోషువతో, హెబ్రోన్ని స్వాస్యంగా పొందాడు. ఈసారి వస్తే కాలేబు ఎందుకు అంత బలం పొందాడు? 5 విషయాలు చెప్తా. బలవర్తమానం అంటాడు ఆయన. ఎలా ఉన్నాడంట? ముసల్తనం కొంతకి చిగురు పెడుతున్నాడంటండి, పరుగులు పెడుతున్నాడంట. మోషే గురించి కూడా రాయబడింది. ఆయనకి ఎన్ని సంవత్సరాలు అంటే ఆయన చనిపోయినప్పుడు? మోషేకి ఎన్ని సంవత్సరాలన్నా చనిపోయినప్పుడు? చెప్పారు. ఒక్కరు ఇంత మంచి వాళ్ళు మీరు. మీ అందరికి వందనాలు. ఇక ముగిచేస్తాను. 120 సంవత్సరాలప్పుడు చనిపోయాడండి. 40 సంవత్సరాలప్పుడు 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు మిద్యాను యాజకుని ఇతర భార్య గొర్రెలు కాశాడు. 40 సంవత్సరాలు అయారణ్యం, హోరేబరణ్యం అక్క సరే. మిద్యాన్ దేశంలో ఉన్నాడు 40 సంవత్సరాలు. ఐగుప్తులో 40 సంవత్సరాలు, మిద్యాన్ దేశంలో 40 సంవత్సరాలు, అరణ్యంలో ఇశ్రాయేలు నడిపించిన కాలము 40 సంవత్సరాలు. మొత్తం ఎన్ని? 120 సంవత్సరాలు. ముగింపులో నేను చెప్పే కదా, ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం చదవండి. మోషే గురించి పూర్తిగా ఉంటుంది అక్కడ. 120 సంవత్సరాలు వచ్చిన అక్కడ రాయబడిన మాట. అది దృష్టి మాన్యం లేదు, నోటి మాన్యం లేదంటండి. ఎముకల్లో సత్తువు కూడా తగ్గలేదంటండి. అంత బలంగా ఉన్నాడు. కారణం ఏంటి? దేవుని మందిరంలో నాటబడిన జీవితం. కాలేబు అంటాడు 40 సంవత్సరాలప్పుడు ఎంత బలమో 85 సంవత్సరాలప్పుడు కూడా నాకు అంతే బలము. కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరంలో నాటబడిన అనుభవం. నేను ఆకాశం నుండి అగ్ని కురిపిస్తా, వానను రప్పిస్తా, వానను ఆపేస్తా, అద్భుతములు చేయగలుగుతా ఏలియా అంటాడు. కారణం ఏంటంట? దేవుని సన్నిధిలో నాటబడిన అనుభవం. ఒలీవా చెట్టు 5 విషయాలు నేర్పుతుంది. నేను ఎలా ఉన్నానో తెలుసా? ఒలీవా చెట్టు చెప్తుంది, దేవుని ఉద్దేశాన్ని ఎరిగాను, నెరవేర్చాను. నీ జీవితం ఎలా ఉంది? మొట్టమొదటిగా. రెండోది, నేను సౌందర్యవంతురాలుగా ఉన్నాను. ఎలా ఉన్నాను? ఏ లోపం లేదు. దేవునికి ఇష్టమైన సౌందర్యం కలిగి ఉన్నాను. పాపానికి దూరంగా ఉన్నాను. అనేక ఆత్మలను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. భక్తుల గురించి చెప్తున్నాం కదండి. రెండోది, సౌందర్యవంతురాలు, ఆత్మీయమైన సౌందర్యవంతురాలు. మనం ఎలా ఉన్నాం? లోపం కలిగి ఉన్నామా? చక్కని సౌందర్యం కలిగి ఉన్నాం. మూడో విషయము, ఫలం, చక్కని ఫలము కలిగిన పచ్చని ఒలీవా చెట్టు ఫలభరితంగా ఉంది. మన ఆత్మీయమైన జీవితం ఎలా ఉంది? ఫలాలు ఫలించే వారంగా ఉన్నామా? ఎండిపోయిన వారంగా, బారిన వారంగా ఉన్నామా? నాలుగోది, క్రీస్తు కొరకు శ్రమ అనుభవించింది, బాధ అనుభవించింది, సజీవ యాగముగా సమర్పించబడింది. నీకు నాకు క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో నేర్పుతూ ఉంది. నాలుగోదిగా. ఐదోదిగా ఎలా ఉంది? దేవుని మందిరములో నాటబడింది, ఎదిగింది, పచ్చగా ఉంది, వర్ధిల్లింది. మరి నీవెలా ఉన్నావని మనల్ని అడుగుతుంది. 5 విషయాలు ఒలీవా చెట్టు నేర్పింది. అందుకే దావీదు అన్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నా. మరి మీరైతే ఎలా ఉన్నారు? ఈ 5 విషయాల్లో మీ జీవితం ఎలా ఉంది? ఒకళ్ళని అంటానికి ఎవరు సరిపోను. నేను మిమ్మల్ని అంటానికి నాకేం మాత్రం సరిపోను. ఒకళ్ళని అంటానికి ఎవరు? నా మటుకు నేను పరీక్షించుకోవాలి. నేను తింటే నా కడుపు నిండిద్ది. నేను నా పరలోక రాజ్యం యోగ్యంగా నేను చేరాల. ఆ ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వద్దాం, ఒప్పుకుందాం మన బలహీనతలు,
దేవుడిచ్చిన గొప్ప వరము. తప్పిదములు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడు శిక్షకు పాత్రుడవుతాడు. అదే అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడు. దేవుడిచ్చిన రాజ్యముకు, దేవునిచ్చిన వాగ్దానములకు, దేవునిచ్చిన ఆశీర్వాదములకు వారసుడవుతాడు. ఈరోజు దేవునికి ఒలీవ చెట్టు వలె ఉండేవాళ్ళు కావాలి. మనం ఎలా ఉన్నాము? అని మోకరించి ప్రార్థన చేసుకుందాం.